ఐదవ భాగం ఐదవ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకరణలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఐదవ భాగంలో ప్రకరణలు 52 to 151 వరకు ఉన్నటువంటి ప్రకరణల్లో కేంద్ర ప్రభుత్వం గురించి వివరించడం జరుగుతుంది. రాష్ట్రపతి, ఈ రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, దేశమ ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి వచ్చేసి రాజ్యాంగ అధిపతి, రాజ్యాంగ అధిపతి. సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. నామమాత్రపు అధికారి, నామమాత్రపు అధికారి. రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటాడు. సర్వసైన్యాధ్యక్షుడు, దేశ ప్రథమ. ఈ సర్వసైన్యాధ్యక్షుడు అనేటువంటి ఈ అంశాన్ని మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతిగా నియమింపబడాలి అంటే, ఎవరైనా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారత పౌరుడై ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి. ముప్పై 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఆదాయాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి వ్యక్తి రిజర్వ్ బ్యాంకులో ₹15,000 డిపాజిట్ చేయాలి. ₹15,000 డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతి ₹15,000 డిపాజిట్. ఆ డిపాజిట్ తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎన్నికల గణం, ఎన్నికల గణం, ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటాయి. ఏ పద్ధతిలో అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తి భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు ఉండాలి, ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేవారై ఉండకూడదు, రిజర్వ్ బ్యాంకులో ₹15,000 డిపాజిట్ చేయాలి, 1/6 పోలై చెల్లిన ఓట్లలో 1/6 ఓట్లు వస్తే డిపాజిట్ తిరిగి వస్తుంది. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజీ, ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఎట్లా అనుకుంటుంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో, ఏక ఓటు బదిలీ పద్ధతిలో, రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటుంది. రాష్ట్రపతిగా గెలుపొందాలంటే ఏదైనా ఒక వ్యక్తి కోటా ఓట్లను పొందవలసి ఉంటుంది. కోటా ఓట్లు. ఈ కోటా ఓట్లు పొందాలంటే సగానికంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంటుంది రాష్ట్రపతిగా. ఈ రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి ఒక వ్యక్తిని ఎవరినైనా ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు 50 మంది సభ్యులు బలపరచాలి. ఇంకో 50 మంది వచ్చేసి ప్రతిపాదించాలి. అది 50 మంది బలపరచాలి, 50 మంది ప్రతిపాదించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిసార్లు పోటీ చేయవచ్చునంటే రాష్ట్రపతి పదవికి రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు అంటే
ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును. ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును. రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. కాకపోతే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు పోటీ చేసేసి 3వసారి పోటీ చేయకుండా విరమించుకోవడం జరిగింది. కాబట్టి ఒక సాంప్రదాయం నెలకొల్పుతున్నారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా 2 సార్లకు మించి పోటీ చేయడం లేదు. కానీ రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు అంటే ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును. ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును. ఈ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసి సాధారణంగా 5 సంవత్సరములు. సాధారణంగా 5 సంవత్సరములు. అంటే సాధారణంగా 5 సంవత్సరాలు. ఎలా సాధారణంగా 5 సంవత్సరాలు అంటే రాజీనామా చేయకుంటే, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించకుంటే, ఈ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించకుంటే, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పకుంటే, అకాల మృతి చెందని ఎడల ఈ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరములు. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇవి జరగకపోతే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నూతన రాష్ట్రపతి అంటే ఈ రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కావడానికంటే ముందే 15 రోజుల ముందు నుండి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ 15 రోజుల నుండి ప్రారంభించినప్పటికీ పదవీకాలం పూర్తయ్యే సమయానికి నూతన రాష్ట్రపతి పదవిలోనికి రాలేకపోతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నూతన రాష్ట్రపతి వచ్చేంత వరకు రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఇది వచ్చేసి ఇంటరెగ్నం అంటారు. అలా కాకుండా ఈ విధంగా ఏదైనా ఒక కారణం సంభవిస్తే, ఈ విధమైనటువంటి కారణాల వల్ల రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడితే అప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో అయితే రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా కూడా 6 నెలల లోపల రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. 6 నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరపవలసి ఉంటుంది. రాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన లేకుంటే సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతిని తొలగించేటువంటి పద్ధతి వచ్చేసి మహాభియోగ తీర్మానము. ఎందుకు తొలగిస్తారంటే రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినాడనేటువంటి ఏకైక కారణం చేత రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం వచ్చేసి మహాభియోగ తీర్మానము, ఇంపీచ్మెంట్. ఈ రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానము
రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానమును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టినా కూడా అయితే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఏ సభాధిపతికి ఇవ్వాలి? 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ సభ ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే రెండవ సభకు పంపిస్తారు. రెండవ సభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే ఆ రోజు నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది. ఒకవేళ ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రాష్ట్రపతిని తొలగించే తీర్మానము వీగిపోతుంది. రాష్ట్రపతిని తొలగించే తీర్మానము వీగిపోతుంది. రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం వీగిపోతుంది. రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం వీగిపోతుంది. రాష్ట్రపతి అధికారాల కింద సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. ఈ అత్యవసర అధికారాలు భాగము 18వ భాగంలో అత్యవసర అధికారాల గురించి వివరించడం జరిగింది. అత్యవసర అధికారాలు వచ్చేసి 3 రకాలు. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. ఇంకొకటి వచ్చేసి రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి. ఇంకొకటి వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ప్రకరణ 360. రాజ్యాంగ అత్యవసర పరిస్థితికి లేదా కేంద్ర ప్రభుత్వ పాలన లేదా రాష్ట్రపతి పాలన వచ్చేసి ప్రకరణ 356 ప్రకారం. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చేసి ప్రకరణ 352. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి బాహ్య కారణాల వలన, అంతర్గత కారణాలు, ఈ బాహ్య కారణాలు, అంతర్గత కారణాల వలన జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది. అంటే బాహ్య కారణాలు వచ్చేసి అంటే యుద్ధము, విదేశీ దాడి. ఈ సమయాలలో బాహ్య కారణాల చేత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తాడు. ఎవరి సలహాను అనుసరించి అంటే కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర క్యాబినెట్ అనే పదము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 44వ కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి. ఎలాంటి సలహా? లిఖితపూర్వక సలహా. ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే. ఈ లిఖితపూర్వక సవరణ ద్వారా రాష్ట్రపతి విధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు ఒక నెల లోపు ఆమోదించాలి. ఇంతకుముందు 2 నెలలు ఉండేది. ఈ 44వ రాజ్యాంగ సవరణ దీన్ని కూడా 1 నెలలోపు ఆమోదించాలని కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. ఈ అంశాన్ని కూడా మనం 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి మన దేశంలో 3 సార్లు విధించడం జరిగింది. 2 సార్లు వచ్చేసి బాహ్య కారణాలు,
రెండుసార్లు బాహ్య కారణాలు, ఒకసారి వచ్చేసి అంతర్గత కారణాలు. అంతర్గత కారణాలు అంతర్గత కారణాలు. అల్లకల్లోలం అనే పదానికి బదులుగా అల్లకల్లోలం ఈ పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చినారు. ఇది కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు, మెయిన్ పాయింట్లు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క కాల పరిమితి మామూలుగా 6 నెలలు. తర్వాత పార్లమెంటు మరొక తీర్మానం ఈ మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు పొడిగించవచ్చును. ఈ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చును. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి ఎంతకాలమైనా. జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట పాలక పరిమితి వచ్చేసి ఎంతకాలమైనా విధించడం జరుగుతుంది. తర్వాత జాతీయ అత్యవసర రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. రాజ్యాంగపరమైన ఆరు రాష్ట్రపతి పాలన ఆరు కేంద్ర పాలన వచ్చేసి ఇది ప్రకరణ వచ్చేసి 356 ప్రకారం. ఈ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడంపై, తర్వాత కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి, కేంద్ర క్యాబినెట్ లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాను అనుసరించి కూడా రాష్ట్రపతి విధిస్తాడు. ఈ రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని గవర్నర్ నివేదిక ఇస్తే రాష్ట్రపతి విధిస్తాడు. రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించినటువంటిది. ఈ రాష్ట్రపతి పాలన యొక్క మామూలు పార్లమెంటు 6 నెలలకు ఒకసారి పొడిగించవచ్చును. గరిష్ట కాల పరిమితి వచ్చేసి 1 సంవత్సరం. 1 సంవత్సరం తర్వాత కూడా రాష్ట్రపతి పాలన కొనసాగించాలంటే దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి. లేకపోతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగము ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం పేర్కొంటే 1 సంవత్సరం తర్వాత కూడా జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగించడం జరుగుతుంది. 3 సంవత్సరముల వరకు, అలాగా 3 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. తర్వాత 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పొడిగించాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరము. 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పొడిగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ రాష్ట్రపతి పాలన యొక్క తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు 2 నెలల లోపు ఆమోదించాలి. 2 నెలలలోపు ఆమోదించాలి. 1/3 వంతు మెజార్టీతో 2 నెలల లోపల ఆమోదించాలి. రాష్ట్రపతి 3 రకాల వీటో అధికారాలను కలిగి ఉంటాడు. 3 రకాల వీటో అధికారాలు. అవి 1 అబ్సల్యూట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో,
మూడు వచ్చేసి పాకెట్ వీటో. 3 రకాల వీటో అధికారాలు, 3 రకాల వీటో అధికారాలను కలిగి ఉంటాడు. దీని గురించి కూడా సంపూర్ణంగా వివరించడం జరిగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించడంతో పాటు కొన్ని న్యాయాధికారాలను కూడా కలిగి ఉంటాడు. ఆ రాష్ట్రపతి న్యాయాధికారాల్లో భాగంగా క్షమాభిక్ష అధికారాలు, రాష్ట్రపతి న్యాయాధికారాలు. ఈ న్యాయాధికారాలు పార్డన్ 5 రకాలు. పార్డన్ 2, కమ్యూటేషన్ 3, రిమిషన్ 4, రిస్పైట్, రిప్రైవ్ ఆర్ రిప్రీ అని 5 రకాల న్యాయాధికారాలను కలిగి ఉంటాడు. వీటి గురించి కూడా సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత వీడియోలలో. పూర్తిగా పార్డన్, కమ్యూటేషన్, రిమిషన్, రిస్పైట్, రిప్రైవ్ అనేటువంటి 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటాడు రాష్ట్రపతి. 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటాడు. పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం కాదు. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగము. రాష్ట్రపతి పార్లమెంటులో సభ్యుడు కాదు, కానీ రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగము. ఎందుకంటే రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టంగా మారుతాయి. కాబట్టి రాష్ట్రపతి పార్లమెంటులో సభ్యుడు కాదు, కానీ రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగము. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. ఇప్పుడు రాజ్యసభ గురించి తెలియజేసేటువంటి ప్రకరణ 80వ ప్రకరణ. రాజ్యసభ ఇది రాజ్యసభ వచ్చేసి పెద్దల సభ, ఎగువ సభ. రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య. ఈ రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య 250. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య వచ్చేసి 245. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య 245. రాజ్యసభకు ఎన్నికయ్యే వాళ్ళు, రాజ్యసభకు ఎన్నికయ్యేవారు వచ్చేసి 233 మంది ఎన్నికవుతారు. ఈ 233లో రాష్ట్రాల నుండి రాజ్యసభకి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 225. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య వచ్చేసి 8. ఆ 8 ఎట్లా అంటే ఢిల్లీ నుంచి 3, పుదుచ్చేరి నుంచి 1,
రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 4. టోటల్గా రాజ్యసభకు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 8. అంటే టోటల్గా రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య వచ్చేసి 233. తర్వాత రాజ్యసభకు రాష్ట్రపతి చేత నియమించబడే వాళ్ళు, రాష్ట్రపతి చేత నియమించబడేవారు వచ్చేసి 12 మంది. ఎవరంటే కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులైనటువంటి 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే 2019లో కేంద్ర ప్రభుత్వము 370 ప్రకరణను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ఉండేటువంటి ప్రత్యేక ప్రతిపత్తి 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి వచ్చేసి లడాక్. ఇవి 2 కేంద్ర పాలిత ప్రాంతాలను చేసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి విధానసభను కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతకుముందు విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ మరియు పుదుచ్చేరి ఉండేటివి. ప్రస్తుతం విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. కాబట్టి విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3. విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3. అవి జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, పుదుచ్చేరి, లడాక్. ఈ లడాక్ అనేటువంటిది ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం. వీటికి విధానసభ లేదు. కాబట్టి విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3: జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, పుదుచ్చేరి. రాజ్యసభకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 4వ షెడ్యూల్ రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. రాజ్యసభలో ఉండేటువంటి సభ్యుల సంఖ్యలో రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఏపీలో రాజ్యసభకు వచ్చేసి రాజ్యసభ స్థానాల సంఖ్య 18 అయితే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్ర తెలంగాణ విభజించిన తర్వాత ఏపీకి రాజ్యసభ సీట్ల సంఖ్య 11, తెలంగాణకు వచ్చేసి 7 ఉన్నాయి. కేవలం 2 రాష్ట్రాల మధ్య సీట్లను సర్దుబాటు చేసినారే కానీ సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. రాజ్యసభ సభ్యుల సంఖ్య రాష్ట్రాలను బట్టి, రాష్ట్ర జనాభాను, విస్తీర్ణము, వైశాల్యాన్ని బట్టి రాజ్యసభ సభ్యుల సంఖ్య నిర్ణయించడం జరుగుతుంది. అత్యధికంగా రాజ్యసభ సభ్యులను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు 11, తెలంగాణకు 7 ఉన్నవి. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరము ఉంటుంది. తర్వాత వచ్చేసి లోక్సభ. ఈ లోక్సభలో గరిష్టంగా ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య 552. అయితే లోక్సభ సభ్యుల సంఖ్య వచ్చేసి లోక్సభలో 545 ఉన్నాయి. అంటే 545లో లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యము లేకపోతే ఆంగ్లో ఇండియన్స్కు సరైన ప్రాతినిధ్యం లేకపోతే 2 ఆంగ్లో ఇండియన్ నియమిస్తారు. కాకపోతే
ఈ ఆంగ్లో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 104వ రాజ్యాంగ సవరణ ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను తొలగించడం జరిగింది. రిజర్వేషన్స్ తొలగించారు, లేకుండా చేశారు. కావున ప్రస్తుతము లోక్సభలో సభ్యుల సంఖ్య మొత్తం వచ్చేసి 543. ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ వచ్చేసి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను తొలగించడం జరిగింది. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 104వ రాజ్యాంగ సవరణ చట్టము.